వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, మూలిక ఆయుర్వేద వైద్యులండి. ఆయనే షేక్ రసూల్ గారు అయితే మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్కి టీలు కాఫీలు తాగుతూ ఉంటారు, కషాయాలు తాగితే కొంచెం వాత పిత్త ఇట్లా అంటుంటారు. సో ఏది తాగితే మంచిది? ఎర్లీ మార్నింగ్ కావచ్చు, సాయంత్రం 4-5 కూడా తాగుతూ ఉంటారు. చాయ్ లవర్స్ చాలా మందికి ఈ క్వశ్చన్ అడగాలని చెప్పి. ఇక్కడ ఎండలో ఈ చాయ్ కాఫీ రెండు ప్రమాదమే. రెండు ప్రమాదమే. మరి ఏం తాగాలి గురుగారు? చలవ చేసి జావలు తాగండి, ఆ, రాగి జావ తాగండి, సగ్గుబియ్యం జావ తాగండి, పెసరపప్పుతో చేసిన జావ తాగండి. పెసరపప్పుతో కూడా జావా? ఎందుకు చేయరు? ఆహా. ఇప్పుడు పెసరపప్పు వేయించండి అమ్మా. అట్లా కడాయిలు వేసి ఆ పొట్టుతో సహా వేయించండి, లేదా పొట్టు లేకుండా వేయించాలి, మీ చాయిస్ అది. పొట్టుతో చేస్తే ఇంకాస్త హెల్తీ. ఓకే. ఈ ఒక 100 గ్రాముల లేదా ఒక 1/4 కిలో దబ్బల ఈ పెసరు దబ్బలు వేసి కాస్త నెయ్యి వేసి కొద్దిగా వేయించండి, మిక్సీలో కొట్టండి, మెత్త పౌడర్ కొట్టండి, పక్కన పెట్టుకోండి. కాస్త నీళ్లు పెట్టండి, ఒక గిన్నె, ఎంతమంది 5 మంది ఉన్నా 5 గ్లాసుల వాటర్ పెట్టండి. ఒక గ్లాస్ వాటర్లో ఈ పేస్ట్ ఈ పౌడర్ కలపండి. బాగా వేడెక్కి ఆ నీళ్ళు ఈ పేస్ట్ వేసేయండి. అది అలా కరిగిపోతుంది. నేను ఏమంటున్నాను, ఎందుకు పక్కన కలపాలంటే ఆ డైరెక్ట్ వేడి నీళ్ళు ఈ పౌడర్ వేసి అంటే ఉండలు కట్టేస్తుంది, అది బాగుండదు. అది మెత్తగా అలా కలిపేసిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉండాలంటే పచ్చి కొబ్బరి దంచి తీసిన పాలు అందులో పోయండి, కాస్త నెయ్యి వేయండి, కాస్త ఇలాచి పౌడర్ వేయండి, చూడండి ఎట్లుంటుందో. అంటే ఇప్పుడు షుగర్ వేయచ్చు అంటారా, బెల్లం వేసుకోవాలా? బెల్లం. ఇంకా షుగర్ పేషెంట్ ఉన్నారు కాబట్టి ఆడ తాగాలి కదా, అని బెల్లం వేసి ఇద్దాం. లేకుంటే పంచదార వేసుకోవచ్చు, లేకుండా కండ చక్కెర వేసుకోవచ్చు. అమృతం ఎట్లుంటో నాకు తెలియదు, కానీ ఇది అట్లుంటుంది. సో డయాబెటీస్ వాళ్ళు కూడా ఇవి కొంచెం తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. లేదా ఈ పెసరపప్పు నానబెట్టి పచ్చి కొబ్బరి తురుము అందులో యాడ్ చేసి, క్యారెట్ తురుము యాడ్ చేసి దీన్ని తీసుకోవచ్చు. అంత కొత్తిమీర వేయండి అందులో. ఇది ఒక సలాడ్ గా తీసుకోండి ఎండాకాలం. ఈ 4 గంటలు తింటారు కదా, ఆని దోశ, ఆ దోశ, గడ్డి దోశ, ఏటేడు తిన అలవాట్లు అయిపోయింది కదా. వీటికి బదులుగా ఈ పెసరపప్పు ఇలా నానవేసి పేస్ట్ చేసి అది అట్టు మాదిరి పోసి వాటిపైన కొట్టండి. పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఈ క్యాబేజీ తురుము ఇవన్నీ వేసి స్టైల్గా పెట్టండి, పిల్లలకి హ్యాపీగా తింటారు. దీంట్లో బెనిఫిట్ ఉంది, ఎనర్జీ ఉంది, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓకే. సో ఇలా కూడా తినొచ్చు అంటారు, చేసుకోవచ్చు. మరి రాగి తినొచ్చు అంటారా? మధుమేహ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎంత తింటారండి? రాగి తింటే అంత తింటారు. ఏమంతా రాగి సంగటి తినేవాళ్ళమే కదా, డైలీ రాగి సంగటి టిఫిన్ కింద రాగి సంగటి ఉండాల్సిందే, మాకు తింటాం ఇంట్లో. ఏం కాదు, మంచి కాపర్ అందంగా తయారైతే రాగి 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 సంగటి తిన్నా, రాగి రొట్టె తిన్నా ఎంతో అద్భుతం కదా, తినచ్చు. ప్రతి ఆహారంలో గ్లూకోజ్ ఉందమ్మా. గ్లూకోజ్ లేకపోతే ఆహారమే కాదు. మీరు రాగులు, సద్దలు, జొన్నలు, బియ్యము, కొరలు, అంటుకొరలు, ఊదరులు, సామలు అన్నీ ఆరబోయండి. అన్నిటిపైన ఈగులు కూర్చుంటాయి. అంటే దానికి అర్థమేమి? అందులో గ్లూకోజ్ ఉంది. ఓకే. చాలా మంది ఈ సమ్మర్ సీజన్ వల్ల మెయిన్లీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్, అంటే తినాలా, అవసరమా, ఏం తింటాంలేని, కొంతమంది తాగాలి వాటర్, ఏదైనా స్వీట్గా ఉండాలి అనే దాని మీద పడుతున్నారు. సో అందుకని ఏది ఇప్పుడు రాగి జావా ఇవే బెటర్ అంటారు తాగడం? అంటే ఈ ఎండాకాలం రాకపోతే, ఈ ఎండాకాలం కూడా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో, గాలి కాలంలో ఈ భూమిపైన భయంకరమైన బ్యాక్టీరియా పుట్టేసి ఉంటుంది. ఆ బ్యాక్టీరియా చచ్చిపోవాలంటే ఆ సూర్య భగవానుడు తారాస్థాయిలో ఎండ అయితే తప్ప ఈ రోగాలన్నీ పోవు. మీకు వాతం పెరిగి, వాతం పిత్తంలో చేరి, పిత్తం కఫంలో చేరి, బాడీ అంతా షాల్ట్ వచ్చేసి మీ రక్తంలో ఉప్పు శాతం ఎక్కువై ఎనర్జీగా ఉంటారు బాడీ అంతా. ఎప్పుడైతే ఈ ఎండ తాపానికి, ఈ వేడికి తాపాగ్నికి ఆ చెమట రూపంలో ఆ బాడీలో ఉండే వేస్ట్ కొలెస్ట్రాల్, వేస్ట్ షాల్ట్ అంతా వచ్చేస్తే కదా మీరు నాజుగ్గా ఉండేది. అంతెందుకు, ఇప్పుడు పంచకర్మ చేస్తున్నారు కొంతమంది, కేరళ కుట్టెమ్మలు అమ్మాయిలు చేస్తుంటారు. వానికి అంత మాలిష్ అంతా చేసి వానికి స్టీమ్ బాత్ పెడతారు. ఆ స్టీమ్ బాత్ పెట్టినప్పుడే అందులో బాడీలో ఉండే మొత్తం బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటకు వచ్చేస్తుంది. ఈ ఎండ కూడా చాలా మంచిది అన్నమా, ఎండ లేకపోతే చచ్చిపోతారు. అవును. ఓకే. డాక్టర్ గారు, ఇంకొంతమంది కోకోనట్ వాటర్ తాగొచ్చా అని అడగమంటున్నారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదంటే నార్మల్గా ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కోకోనట్ వాటర్ తాగొచ్చా అని అడగమంటున్నారు. ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది,
వాద్భటాచార్యుల వారు ఏమన్నారంటే ఆయన రాసిన గ్రంథాల్లో నారికేళ జలం ఆరోగ్యానికి అమృతదాయకం. నారికేళం అంటే అంటే టెంకాయ డైలీ తాగొచ్చా? తాగొచ్చు, కానీ మధుమేహం పేషెంట్లు తాగకూడదు. ఆహా! ఏం డాక్టర్ గారు అది కొంచెం నేచురలే కదా ఫ్రూట్. నాకంటే అందులో డ్రింక్ అది చక్కెర శాతం నేచురలే ఉంది కదా. కదా. ఇక్కడ నీ ఒళ్ళలో ఫ్యాక్టరీ ఉంది, పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నీ బాడీలో డయాబెటీస్ ఆహా! ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఇంకా పైన గ్లూకోజ్ వచ్చినామంటే జనరల్ మేనేజర్ అయిపోతాడు వీడు. ఆహా! కాబట్టి ఇంకొంతమంది సమ్మర్ అంటే చాలా మంది రైతులు కావచ్చు, కళ్ళు తాగాలి అని అంటుంటారు. సో, కళ్ళు అన్నది ఈ సమ్మర్‌కి కరెక్టేనా తాగడము? అంటే ఇది కూడా ఒక ప్రశ్న, హ్మ్. కానీ చెప్పగలను దీనికి. హ్మ్. కానీ ఎటువంటి కళ్ళు తాగాలంటే స్వచ్ఛమైన కళ్ళు, అది అర్లీ మార్నింగ్ పొద్దు పుట్టగానే తాగాల. హుహు. పొద్దు పుట్టి కాస్త పెరిగిందంటే ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని దీంట్లో ఒక ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఆహా! ఒక పులుపు ఉత్పత్తి అయిందంటే అది మత్తు కింద వెళ్ళిపోతుంది. అది హుహు. ధర్మ విరుద్ధం. ఓకే. ఈ మద్యం, ఈ కళ్ళు, సారాయి, తాటి కళ్ళు, ఈత కళ్ళు, హ్మ్. టెంకాయ కళ్ళు ఇవన్నీ ధర్మ విరుద్ధాలు. ఓకే. కాబట్టి పొద్దు పుట్టగానే సేవించాలి. సేవిస్తే హ్మ్. అద్భుతం. ఇంకొంతమంది ముంజలు తినకూడదు అంటుంటారు. ముంజకాయ తినొచ్చంటారా? చెట్టు కింద కాపురం పెట్టి తినొచ్చు. ఆహా! ఆ అంటే? చెట్టు కింద కాపురం పెట్టుకుని అక్కడే ఉండి తినొచ్చు. అక్కడే తిని అక్కడే పనుకుండొచ్చు, ఏం కాదు. ఆ! తాటి ముంజలో లేని రోగాలు, అన్ని రోగాలకు ఆనకట్ట తాటి ముంజ. ఆహా! తాటి ముంజ లేతగా, అంటే మధుమేహం పేషెంట్లు పైన తుప్పుతో సహా తినాల. ఆహా! అంటే అంటే చేదు వగరు ఉంటుంది కాబట్టి అందుకే అంటారా? వాడికి షుగర్ ఉంది కదా, అందుకే అట్లా తినాలి. ఓకే. దీన్ని ఈ ముంజని ఆ పైన ఒక రకమైన గులాబీ, హ్మ్. డార్క్ గులాబీ వర్ణంలో ఒక బ్రౌన్ కలర్‌గా ఒక లేయర్, ఆ లేయర్‌తో సహా తినాల. ఓకే. ఒక 10, 12 తినొచ్చు, ఏం కాదు. ఓకే. సో, ఆ చేదు వగరు ఉంటుంది కాబట్టి కలిపి డయాబెటిస్ తినాల. వాళ్ళకి అంతేం ప్రాబ్లమ్ కవర్ లేదంటారు. ఏం కాదు. ఇక అంతమంది ఆడోళ్ళు, బిడ్డలు అందరూ వాడొచ్చు. హుహు. బాలింతరాలు కూడా వాడొచ్చు, ఒక 4, 5 ఈ సీజన్‌లో. హుహు. అది మధ్యాహ్నం టైంలో బాలింతలు వాడొచ్చు. హుహు. చిన్న బుడగళ్ళు ఒక నెల 10 దినాలు అవును. బాలింతరాలు కూడా ఈ హుహు. ఎండ టైంలో ఓ 4, 5 కాయలు తినొచ్చు, ఏం కాదు. ఆహా! అయితే ఇప్పుడు మామిడికాయ కూడా మధుమేహం అదే వీళ్ళు డయాబెటిస్ వాళ్ళు కూడా తినొచ్చంటారా మామిడికాయలు? ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు. ఈ ప్రెగ్నెంట్ తీసుకో వాళ్ళకి ఏం కాదు. ఓకే. కొంతమంది డాక్టర్స్ అంటున్నారు చాలా వేడి అంటే ఫేస్ మీద గడ్డలు గడ్డల్లాగా వస్తూ ఉంటాయి కదా! సో, రాదు, దానివల్ల మామిడికాయ తినొద్దు అంటుంటారు. రాదు. అంత అబద్ధం. ఇవన్నీ ఓకే. కల్పనా చాతుర్యాలు అనేవి. కానీ హుహు. ఈ కొబ్బరి నీళ్లు మధుమేహగ్రస్తులు ఒకవేళ తీసుకోవాలంటే లేత కొబ్బరి బోండం, ఓకే. అందులో కొబ్బరి స్టార్టింగ్ లైట్‌గా హుహు. ఒక జెల్ రూపంలో ఉంటుంది లోపల అటువంటి అవును. ఒకటి తాగొచ్చు, ఏం కాదు. ఓకే. మరి వాళ్ళు మామిడికాయలైతే తినకూడదంటారు. ఆ మామిడికాయలు తినొచ్చు, కానీ ఇందులో రకాలున్నాయి. హుహు. బంగినపళ్ళని, బేనీషాలని, మలుగుబాలని ఓయేమో చానా ఉన్నాయి. ఆ! వీటిలో బేనీష పండు ఒకటి తినొచ్చు. ఏది? ఓకే. అర్ధం మాగినది. అది తోలుతో సహా. తోలుతో సహా మరి తినొచ్చు. తినాలా. చేదుండదా? ఉండదు. ఆహా! ఒగురొగురుగా ఉంటుంది. ఓకే. తినొచ్చు. ఓకే. ఒకటి తినొచ్చు. హుహు. 4, 5 పెట్టుకుంటే అయ్యేలే. ఆహా! ఇక మామిడికాయలు తినడం మొదలుపెట్టినామంటే ఇంక చీకటి ఏవి కనపడవు. ఆ! ఎందుకంటే అది పళ్ళలో రారాజు ఎప్పుడే మామిడి పండు. అవును. హ్మ్. మామూలు దీన్ని ముట్టుకున్నామంటే ఇంక నిద్ర రాదు మనిషికి, తినేస్తారు. హుహు. కానీ ఓకే. కాస్త అదుపు పెట్టుకొని తినాలా. హుహు. బాగా మాగిన పండు మధుమేహగ్రస్తులు తినరాదు. ఓకే. సగం మాగిన పండు తినొచ్చు. హుహు. సో, చూసారు కదా వ్యూవర్స్. సో, మీరందరూ హ్యాపీగా ఉండాలి, బావుండాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు చేసుకుంటే చాలా మంచిది. అలాగే టైంకి పడుకోవాలి, మంచి ఎక్సర్సైజ్ జేసుకోవాలి. అదే విధంగా కరెక్ట్‌గా తింటేనే మనం వెయిట్ లాస్ అవుతాము. ఎలాంటి ప్రాబ్లము ఉండదు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.